టు సత్య టీవీ తెలుగు న్యూస్. పెనమలూరు నియోజకవర్గంలో గోశాల సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ హైవే పక్కన ఉన్న షాపుల కూల్చివేతపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గోశాల సెంటర్ పరిసర ప్రాంతంలో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న పలు షాపులను అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు. బాధితుల ప్రకారం ముందస్తు నోటీసుల సమాచారం లేకుండా ఈ చర్యలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాపుల యజమానులు అధికారులను కారణాలు అడిగినప్పటికీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని వారు తెలిపారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వ అధికారుల స్థానంలో ప్రైవేటు వ్యక్తులు ఉండడంతో ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం సరైంది కాదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించరాదని ఆయన పేర్కొన్నారు. ప్రొక్లైనర్ ను కూడా అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది. బాధితులు తమకు జరిగిన అన్యాయంపై స్పందిస్తూ తమ తరపున నిలిచిన నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు.